కలువరి ప్రేమను గమనించి చూడండి. ఎలాంటి ప్రేమ! మంచివాని కొరకొకడు తన ప్రాణాన్నివ్వగలడు. అయితే పాపుల కొరకు ఈయన తన ప్రాణాన్నిచ్చారు. తగిన వారి కొరకు ప్రాణాన్నిచ్చేవారుండొచ్చు. యోగ్యత లేని వారి కొరకు ప్రాణాన్నిచ్చిన వారియన. ఇదే ప్రేమ, దేవుని ప్రేమ, ఎక్కడా చూడని ప్రేమ. ఇక్కడున్న ఒక్క మనిషి కూడా నాకా ప్రేమ దొరకదని తలంచే అవసరమే లేదు. ఇది తగినవారు కాకున్న వారిపై దేవుడు చూపే కృప, దయ. అదే దేవుని ప్రేమ. ఇక్కడున్న మనుష్యులందరూ నాకు కొంచెం కూడా యోగ్యత లేదని తలంచవచ్చు. అలాంటి మనుషుల కొరకు మాత్రమే ఈ ప్రేమ. తగినవారు కాకున్నా దేవుడు చూపుతున్నాడు. అందరూ చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. కలువరి ప్రేమ కొరకు దేవునికి స్తోత్రం చెల్లించుదాం. కలువరి శిలువలో ఈ ప్రేమ ప్రత్యక్షపరచబడినది. ఆ ప్రేమను తెలుసుకున్న వారం మనం, ఆ ప్రేమను పొందుకున్న వారం మనం. ఆ ప్రేమ నిమిత్తం ఆశీర్వాదం పొందుకుంటున్నాం. సభలోని వారికి ఒక ప్రశ్న, 4 గంటల సేపు కూర్చొని టీవీ చూస్తాం. అందులో బాగా లీనమైపోతాం. కథంతా ఫాలో చేసి ఎందులో? టీవీ కథలో. అవును, ఆమెకేమైంది? ఆఖరికి పెళ్ళయిందా లేదా? నిన్న హత్య జరిగిందా? చాలా డీప్గా అందులోకి వెళ్ళిపోతాం. అదేమో వీళ్ళ ఇంటి కథ అయినట్లు, రియల్గా జరుగుతున్నట్లు, ఆమెను చూస్తేనే నాకు అస్సలు సరిపోదంటారు. మీ ఇంటి కథ అది. పాపం వారు నటిస్తారు. అది నిజం కాదు, కథ. ఇది కథ కాదు, నిజం. ఎన్ని విధాలుగా చెప్పి ఒప్పించాల్సి ఉంది. టీవీలో వారు చెప్పేది వింటారు, ఇక్కడ నేను చెప్పేది వింటారు. అందులో చూపే లోతు, వేగము, ప్రేమ ఇందులో చూపితేనా? అరే అబ్బా, ఎక్కడికో వెళ్ళిపోతారు. అక్కడేమైంది, ఆ కథ ఏమైంది, అది రికార్డ్ చేసి అది మరలా చూసి ఇంకొకరిని పిలిచి, రా నేను రికార్డ్ చేశాను చూడు. అదే ఇది కూడా చేయమంటాను. అదే రీతిగా, అదే మాదిరిగా ఇది కూడా రికార్డ్ చేసి ఇది మరలా విని, అర్థం కాకపోతే ఇంకోసారి విని, ఈ విధంగా లోతుగా పోతే అదే సరైన విధంగా వినడం. అంటే వినడం అనేది ఒక అద్భుతమైన కార్యం. ఈ సంఘంలో ఉన్నవారు బాగా అర్థం చేసుకోవాలి. వాక్యం వినడం. ఎందుకు వింటారు? ఇది రాజ్యం యొక్క వాక్యము. దేవునికి బాగా ఇష్టమైనది. ఆ రాజ్యము నీ జీవితంలోకి వస్తుంది. ఆయన చిత్తం జరుగుతుంది. నీ జీవితం మార్చబడుతుంది. ఇక్కడే పరలోకంగా మారుతుంది. అదే ప్రసంగం. ప్రసంగం అనేది ఊరికే ఏదో 3 పాయింట్స్ చెప్పేసి ఒక కవిత్వం చదివేసి వెళ్ళిపోయేది కాదు. ఆయన యొక్క చిత్తం, ఆయన ఇష్టం మీ జీవితంలో నెరవేరేది. అవును కదా? సరే, వినడంలో జాగ్రత్తగా ఉండాలి. రెండవదిగా అర్థం చేసుకోవడం. 4 కార్యాలు చెప్పాను కదా. ఒకటి వినడం, రెండవది అర్థం చేసుకోవడం. అర్థం చేసుకోవడం అంటే ఏమిటి? ఊరికే విత్తడమే కాదు. మీకు ఈ సత్యం ఏ విధంగా అర్థమయ్యింది అనేది విత్తాలి. ఎలా వినాలి? అది నాకు మాత్రమే, నా జీవితంలోకి మాత్రమే చాలా అర్థవంతమైంది. నా సమస్యలకు మాత్రమే ఇది చాలా అర్థవంతమైనది. నేను ఈ సమస్యలో ఇలా మాట్లాడాను, ఇలా ఆలోచించాను, ఇలా మాట్లాడాను, కరెక్ట్గా చెప్పారు. నాకు మాత్రమే అది సరిపోయింది. నేనే దాన్ని స్వీకరించాలి. నేనే అభ్యాసం చెయ్యాలి. నేను మాత్రమే ఈ వాక్యం తీసుకొని నా జీవితంలో ఈ వాక్యాన్ని మాట్లాడనివ్వాలి అని, ఆ విధంగా మీ జీవితానికి ఏ విధంగా అప్లై చేయడం అనేది విధానంలో అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టే వేదవాక్యం చెబుతోంది. అర్థం చేసుకోవడం, వినడం ఒక అకాడమిక్ అండర్స్టాండింగ్ కదా. ఏదో మన ఊర్లో కాపీ కొట్టి పాస్ అయినారే కొందరు, అలా ఉన్నారు కదా. లైన్ నెంబర్ 1 ఇది, 2 ఇది, అన్నింట్లో ఇది, లెక్కల్లో కూడా స్టెప్స్ అన్నీ అలాగే కాపీ కొట్టి అన్నింట్లో కొంతసేపట్లోనే అంతా కాపీ కొట్టేస్తారు. అదే విధంగా విన్నాం, అర్థమైంది, తెలుసుకున్నాం. ఏం తెలిసింది? ఎలా వినాలి? నా జీవితంలో ఆ వాక్యం ఎలా అర్థమైంది? నా సమస్యలో ఇది ఏ విధంగా కరెక్టు? నా సమస్యలు ఇది ఏ విధంగా ప్రవేశించి సాధించగలదు?
నా సమస్యలో తీసుకున్న వాక్యమైనా, తీసుకున్న సత్యమైనా ఇది మనం లోతుగా ఆలోచించాలి కదా! బాగా గ్రహించి ధ్యానిస్తూ చదవాలి. ఇదేమంటే అర్థం చేసుకోవడం, ఆ విధంగా వింటేనే అర్థం చేసుకోగలరు. మాథ్యూ హెన్రీ అని ఒక కామన్ రైటర్ ఉన్నారు. ఆయన వ్రాసింది 200 సంవత్సరాలయింది. అందరూ ఆయన వ్రాసిందే చదువుతున్నారు. ఆయన చాలా అద్భుతంగా వ్రాశారు. ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు అన్ని వాక్యాలకు వివరణ వ్రాశారు. ఆయన ఇలా చెప్తారు. అర్థం చేసుకోవడం అనే దాన్ని గురించి ఆయన ఈ విధంగా చెప్తారు. గాడ్స్ వర్డ్ డీలింగ్ విత్ మెన్ ఇన్ రేషనల్ వే అండ్ గెయిన్ పొసెషన్ ఆఫ్ ద విల్ అండ్ ఎమోషనల్ ఆఫ్ ద పర్సన్ బై ఓపెనింగ్ దేర్ అండర్స్టాండింగ్. దేవుని వాక్యం ఒక మనిషి యొక్క మనసులో ఈ విధంగా క్రియను చేస్తుంది అన్నారు. ఏ విధంగా? అతని యొక్క మనస్సునది చేపట్టి, మనస్సునది టేక్స్ పొసెషన్. అతని యొక్క మనసును స్వాధీనం చేసుకుని ఆలోచనలను చేపట్టి ఆశాంతం అది అతని చిత్తాన్ని చేపట్టగలదు. అతని యొక్క కోరికలను ఇది స్వాధీనపరచుకోగలదు.